హలో అండి. 6th క్లాస్లో ఉన్న 17th లెసన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈరోజు మనం 18th లెసన్లో ఉన్న దేవుని యందు భక్తి మరియు ప్రేమల ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. బౌద్ధులు జైన శ్రమలను దేశమంతటా వ్యాప్తి చెంది సమాజంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. హిందూ మతం సాధారణ శకం 1000 తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది. అంతకుముందు ఎక్కువ మందికి హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులని తెలుసు. సాధారణ శకం 500 సంవత్సరాలకు పూర్వమే హిందూ మతంలోని కొన్ని ముఖ్య లక్షణాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో వైదిక యజ్ఞాలు చేయడం, శివుడు, విష్ణువు, దుర్గా వంటి దేవతలను పూజించడం, దేవాలయాలు నిర్మించడం, తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం వంటివి ముఖ్యమైనవి. ఇది విదిశ మధ్యప్రదేశ్లోని సాధారణ శకం 400 నాటి శివలింగం. విదిశ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. భాగవతులు శైవులు. భాగవతులు విష్ణువు లేదా నారాయణ్ణి ఆరాధించేవారు. విష్ణువునే పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించేవాడని, అతి శక్తివంతుడని, అన్నీ తెలిసిన వాడని విశ్వసిస్తారు. విష్ణువు భూమి మీద అనేక రూపాల్లో అవతరించాడని నమ్మారు. రాముడు, కృష్ణుడు రూపాలు ముఖ్యమైనవి. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ అవతారం మన దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాముఖ్యం పొందాయి. బౌద్ధులు, జైనులు తత్వవేత్తలు. మోక్షం పొందడానికి భగవంతుడు ఆరాధనీయ మార్గం అనే భావన ప్రాధాన్యం ఇవ్వలేదని మనకు తెలుసు. మధ్యప్రదేశ్లోని విదిశాలో 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇలాంటి దేవాలయాల శిథిలాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బలరాముడు, కృష్ణుల ఊహా చిత్రాల పురాతన నాణేలు సుమారు 2200 సంవత్సరాల క్రితానికి చెందినవి. బలరాముడు నాగలి, ముసలములు ధరించగా కృష్ణుడు చక్రము, శంఖము, ఖడ్గములను ధరించినాడు. బలరాముడు నాగలి, ముసలములను ధరించగా కృష్ణుడు చక్రము, శంఖము, ఖడ్గములను ధరించినాడు. శివుణ్ణి, విష్ణువును, దుర్గాదేవిని ప్రధాన దైవాలుగా పూజించినప్పటికీ బౌద్ధులు, జైనులు కూడా బుద్ధుని, తీర్థంకరులను, జైన మత గురువులను అదేవిధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. వారు బుద్ధుణ్ణి, తీర్థంకరుల అందమైన విగ్రహాలను తయారు చేసి పూజించేవారు. వీటిని తెలంగాణలోని నేలకొండపల్లి, ఫణిగిరి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, బట్టిప్రోలు మొదలైన ప్రాంతాలలో చూడవచ్చు. వేటిని చూడవచ్చు? విగ్రహాలను, బుద్ధుని, తీర్థంకరుల అందమైన విగ్రహాలను చూడవచ్చు. నెక్స్ట్ కథకులు. బుద్ధుని కథలను జాతక కథలుగాను, శివుని లేదా విష్ణువు కథలను పురాణాలు అనే పేరుతో రాశారు. భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి ఉద్యమం. 550లో తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించిన ఒక ఉద్యమం మొదలైంది. వారు శివుడు, విష్ణువు ఆరాధకులు. యజ్ఞాలు, జంతువులు వంటి ఆచారాల మీద వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం లేని మతాలైన బౌద్ధ, జైన మతాలకు కూడా వారు వ్యతిరేకించారు. కొందరు భక్తులు వివిధ దేవాలయాలను దర్శించి దేవుణ్ణి స్తుతిస్తూ స్థానిక భాషల్లో, తెలుగులోను, తమిళంలోను, మరికొన్ని భాషల్లో పాటలను రాశారు. ఈ పాటలను తరతరాలుగా పాడుతూ వచ్చారు. వాటిని 11వ శకం 1100లో గ్రంథస్థం చేశారు. తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలు వాటిలో ముఖ్యమైనవి. అల్వాళ్ళు, నయనాళ్ళు. 12 మంది ప్రధానమైన విష్ణు భక్తులు అల్వాళ్ళు అంటారు. పెరియల్వారు, నమ్మాల్వారు వాళ్ళలో ముఖ్యులు. పెరియల్వారు కుమార్తె అయిన ఆండాల్ అల్వార్లలో ఒకే ఒక మహిళ. వీరిలో చాలామంది అనేక వైష్ణవాలయాలను సందర్శించి పద్య మాలికలను అల్లి విష్ణువును స్తుతిస్తూ పాడారు. సృష్టి. తండ్రివి నీవే ఓ పరమాత్మ, విష్ణు తండ్రివి నీవే. అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టినయ్యా. దివారాత్ర కారకులై సూర్యచంద్రులు, పర్వతాలు, సముద్రాలు, వర్షపాతాలు ఓ శ్రీహరి నీ సంకల్పం అయ్యా అనేసి ఈ అల్వార్లు
12 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు విష్ణువు యొక్క భక్తులు. నెక్స్ట్ నయనార్ల గురించి చూద్దాం. వీళ్ళు 23 మంది ఉన్నారు. వీరంతా శివ భక్తులే. వీళ్ళు వివిధ కులాల్లో పుట్టినవారు. వీరిలో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనార్, పుల్లయ్య వంటి నిమ్న కులాల వారు ఉన్నారు. అప్పర్, మాణిక్యవాచకర్ లాంటి ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుని గురించి కీర్తనలు పాడేవారు. వీరిలో కత్తి కాలమ్మ, అమ్మయార్ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళే భక్తులు, శివుని భక్తులు. ఇది అప్పర్ రాసిన ఒక పద్యం అన్నమాట. భయం లేదు మాకు ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యు ఎదురైనా, భయం లేదు నరకలోక బాధలైనా, భయం ఉన్నది లేదు ఏ ఒత్తిళ్ళకైనా, మాకు రావు ఏ రుగ్మతలు, మాకు లేవు ఏ భయాలు, బాధలు లేని భయం లేని మేము నిత్య సంతోషులం, మేమెవ్వరికీ కాదు దాసులం. ఏమో చెప్పలేము. ఇందులోంచి కూడా ఏదన్నా ఇచ్చి దీన్ని ఎవరు రాశారు అని కూడా అడగచ్చు. సో ఇక్కడ అప్పార్ అనమాట. ఇక్కడ 2 మహిళలు ఎవరు? కత్తికాలమ్మ, అమ్మయ్యార్ అనే 2 మహిళలు కీర్తనలు పాడేవారు. నెక్స్ట్ ఇక్కడ మాణిక్యవాచకర్ కూడా ఒకటి రాశారు. నన్ను ఈ ప్రపంచం పిచ్చివాడన్నా, లోకులు నన్ను చూసి పరిహసించినా నేను నడును సిగ్గుపడను, అన్ని భూషణాలుగా భావిస్తా. నెక్స్ట్ క్రైస్తవ మతం. తూర్పు మధ్య ప్రాంతంలో ఇజ్రాయెల్, పాలస్తీనాలలో క్రైస్తవం అనే ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. ఈ చర్చ్ అన్నమాట. సెయింట్ థామస్ బాసిలికా చర్చ్, చెన్నై. దీనిని 1523లో నిర్మించారు. ఇప్పుడు 1523లో 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ అనే పేరు మీద దీన్ని నిర్మించారు. ఆయన పేరు మీదనే నిర్మించారు. ఇది మొన్న డిఎస్సిలో వచ్చింది. నెక్స్ట్ క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయెల్లోని జెరూసలేం దగ్గరలో గల బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడు. జెరూసలేం. శాంతి, ప్రేమ, కరుణ ముఖ్యమైనవని చాటి చెప్పాడు. ఆయన దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులు అనుసరించకూడదన్నాడు. ప్రేమతో గెలవమని నమ్మాడు. బైబిల్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం. ఇక్కడ ఆయన చేసిన ప్రముఖ బోధన ఆయన పర్వతం మీద ప్రసంగం, సెరిమన్ ఆన్ ద మౌంట్లో కొన్ని వాక్యాలు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారనమాట. యేసు ప్రభు చెప్పినవి అనమాట. ఇది ఒకసారి మీరు చదువుకోండి. ఓకే. నెక్స్ట్ సెయింట్ థామస్ యేసుక్రీస్తు శిష్యుడు. రోమను వర్తకులతో కలిసి భారతదేశానికి యేసు బోధనలను తీసుకొని వచ్చాడు. క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. నెక్స్ట్ ఇస్లాం మతం. భారతదేశంలో అప్పర్ తదితరులు దేవుడు ఒక్కడే అనే భావనను వ్యాప్తి చేసిన కాలంలో అరేబియాలో ఒక కొత్త మతం రూపుదిద్దుకుంది. ఆ కొత్త మతమే మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతం. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో సాధారణ శకం 570లో జన్మించాడు. ఈయన దేవుడు ఒక్కనేనని, మానవులంతా భగవంతుని సృష్టి అని బోధించాడు. మహమ్మదును అల్లా దూతగా పరిగణిస్తారు. అల్లా బోధన ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఖురాన్ ఇస్లాంల పవిత్ర గ్రంథం. అల్ ఫతిహా. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు అని చెప్పేసి ఈయన ఇక్కడ రాయబడింది అనమాట. నెక్స్ట్ కేరళలోని చెరమాన్ మసీదు. ఏ మసీదు? చెరమాన్ మసీదు భారతదేశంలో మొట్టమొదటగా నిర్మించిన మసీదుగా నమ్ముతారు. ఇస్లాంలోకి మారిన అరబ్ తుర్క్ విజేతల ద్వారా కూడా వచ్చింది. ఇస్లామిక్ పండితులు, ఋషులు, సన్యాసులు, వర్తకులు, రాజులతో పాటు వచ్చిన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇంకా ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ లెసన్లో ఉన్న 19వ లెసన్ భాష, లిపి మరియు గొప్ప గ్రంథాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. అనేక భాషలు ఎందుకున్నాయి? తెలుగు, తమిళం వంటివి ఒకే మూల ద్రావిడ భాష నుండి వచ్చాయి. ఇలా మూల ద్రావిడ భాష నుండి ఏర్పడినవే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు భాషలు. ఇవన్నీ ద్రావిడ భాష కుటుంబంలోనివి. భారతదేశంలో మరొక భాషా కుటుంబాన్ని ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అని అంటారు. సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ మొదలైనవి ఈ ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి.
నెక్స్ట్, తెలుగు భాషలో కూడా అనేక ఇతర భాషా పదాలు వచ్చి చేరాయి. ఏంటి అవి? సంస్కృతం, మరాఠీ, అరబిక్, పార్సీ, పర్షియన్ పదాలు తెలుగులోకి చేరిపోయాయి. లిపి రచనలు, ఇక్కడ రోమన్ లిపి, ఇట్లా ఏబిసిడీలు, దేవనాగరి లిపి, ఇవి అరబిక్ లిపి, తెలుగు లిపి, తమిళ్ లిపి మొదలైనవి. వాస్తవానికి మన ఏ భాష అయినా ఏ లిపిలోనైనా రాయవచ్చు. ఇప్పుడు భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రహ్మి లిపి అని చెప్పవచ్చు. దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నిటికీ మూల లిపి ఏదని చెప్పుకోవచ్చు? బ్రహ్మి లిపి. అశోకుడు శాసనాల మీద లెక్కించినాడు. పురాతన శిలాశాసనాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పట్టిప్రోలు స్తూపంలో ఉంది. ఇది సుమారు 200 సంవత్సరం నాటికి చెందినది. కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు శిలాశాసనం ఇదన్నమాట. నెక్స్ట్, దేని మీద రాసేవారు? మొదట్లో గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. అయితే కాలక్రమేణా పాడైపోయాయి. తర్వాత ఏం చేశారు? కొంతమంది కుండల మీద గీస్తూ రాసేవారు. కొన్ని కుండలు నేటికి లభ్యం అవుతున్నాయి. అయితే అశోకుని కాలంలో రచించిన శిలాశాసనాలు మాత్రం నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో తాటి ఆకులను ఒకే కొలతతో కత్తిరించి దాని మీద ఘటంతో రాసేవారు. నల్ల రంగు సిరా పూసేవారు. ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో పెరిగే భూజ్యపత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు. అప్పట్లో కాగితం వాడుకలో లేదు. నెక్స్ట్ వచ్చేసి వేదాలు కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే బోధించారు. 300 సంవత్సరాల కాలం పాటు వాటిని మర్చిపోకుండా అలా కాపాడారు. నెక్స్ట్, గొప్ప ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. భారతదేశానికి 2 ముఖ్య ఇతిహాసాలు ఉన్నాయి: రామాయణం, మహాభారతం. సీతారాముల చరిత్ర, రావణ యుద్ధాన్ని చెప్పేది రామాయణం. రామాయణ కావ్యం ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పరిపాలకుడు గురించి వివరిస్తుంది. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. మొదట్లో ఈ కథకులు పాడుతూ ప్రచారం చేసేవారు. క్రమంగా ఈ కథలన్నీ గ్రంథస్థం చేశారు. మహాభారతం విభిన్న మనస్తత్వాలు కలిగిన దాయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలు వివరిస్తుంది. కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన ఘర్షణ మహాభారత సంగ్రామంలో ముగిసింది. ఈ సంగ్రామంలో శ్రీకృష్ణుని సహాయంతో పాండవులు కౌరవులపై విజయాన్ని సాధించారు. అయితే ఇక్కడ మనకి రామాయణం ద్వారా ఏం తెలుస్తుందంటే సీతారాముల గురించి తెలుస్తుంది. మహాభారతంలో కౌరవులు, పాండవులు. ఈ ఇతిహాసాలు ఎప్పుడో రూపొందించినప్పటికీ గ్రంథస్థ రూపం దాల్చింది మాత్రం సుమారు 1600 సంవత్సరాల క్రితమని చరిత్రకారులు భావిస్తున్నారు. జాతక కథలు అని వేటిని అనుకున్నాం మనం? బుద్ధుని కథలను జాతక కథలు అంటామని చెప్పేసి ఇంతకుముందు క్లాస్లో చూసాము. 1600 నుండి 1800 సంవత్సరాల క్రితం వీటిని సంకల్పం చేశారు అని భావిస్తున్నారు. జాతక కథలు 1600 నుండి 1800. కీసా గౌతమి కథ. ఇక్కడ బుద్ధుని గురించి ప్రసిద్ధమైన కథను ఇక్కడ చెప్పారు. అనగనగా కీసా గోపతి అనే ఒక మహిళ ఉండేది. ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె చాలా విచారానికి లోనే తన పిల్లవాడిని ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ తన పిల్లవాడిని బతికించమని వేడుకుంటుంది. దయగల ఆ స్వామి ఆమెను బుద్ధుని వద్దకు తీసుకొని పోయాడు. ఒక దోసెడు ఆవాల గింజలను తీసుకొని నా వద్దకు రా, నీ కుమారుని బతికిస్తాను అని బుద్ధుడు ఆమెకు చెప్పాడు. కీసా గోపతి ఆనందపరవశురాలే ఒక్కసారిగా బయలుదేరిపోయింది. బుద్ధుడు ఆమెను నమ్రతగా ఆపి ఆమెతో, నువ్వు తీసుకురాబోయే ఆవగింజలు ఎవరు మరణించని ఇంటి నుంచే తేవాలి అని చెప్పాడు. కీసా గోపతి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళ ఇంటిలో తండ్రి, తల్లి, సోదరుడు, భర్త, భార్య, అవ్వలు మొదలైన వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయారని తెలిపారు. ఇది ఒక బుద్ధుని కథ. తమిళ సంగమ వాగ్మయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం.
వైద్య శస్త్రచికిత్స రంగాలలో విశిష్ట గ్రంథాలు. ఇక్కడ చరక సంహిత ఇలాంటి మరొక గ్రంథం సుశ్రుత సంహిత. ఇది శస్త్రచికిత్సలకు గురించి తెలుపుతుంది. ఈ గ్రంథాలు ఆయుర్వేద వైద్య విధానాలకి ఆది గ్రంథాలని చెప్పవచ్చు. ఈ గ్రంథాలు వైద్య విధానానికి ఆది గ్రంథాలు. ఖగోళ గణిత శాస్త్రాలలోని గ్రంథాలు. ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాశాడు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పాడు. ఆర్యభట్ట ఇతరులు కూడా గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను, సంఖ్యామానాన్ని కనుక్కున్నారు. ప్రస్తుతం గణితంలో ఈ విధానాలే మనం వాడుతున్నాం. పూర్వం రోమన్లు 102ని ఇలా రాసేవాళ్ళు. సో వారు సున్నాను ఉపయోగించేవారు కాదు. కూడికలు ఈ పద్ధతి చాలా గందరగోళాన్ని సృష్టించేది. దశాంశ పద్ధతి స్థాన విలువల ద్వారా పై సంఖ్యలను సులభంగా రాయవచ్చు. మనకి దశాంశ పద్ధతిని, స్థాన విలువలను కనుగొంది ఎవరు? ఆర్యభట్ట. నెక్స్ట్ సంస్కృత సాహిత్యం. ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ మేధావుల్లో పాణిని ఒకరు. ఇతను సంస్కృత భాషలో అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇది భాషకు ఒక క్రమ పద్ధతిని ఇతరుల భాషలకు సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడింది. పాణిని రాసిన గ్రంథంపై పతంజలి ఒక సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని రాస్తూ దీనికి ముందుకు తీసుకుని వెళ్ళాడు. కుషానుల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరిత్రము అనే గ్రంథాన్ని రచించాడు. బుద్ధ చరిత్రముని రచించింది ఎవరు? అశ్వఘోషుడు. ఇతడు కుషానుల కాలంలో చెందినవాడు. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యము బుద్ధ చరిత్రము. అమరసింహుడు అమరకోశము అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువును రచించాడు. భాష అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలను రాశాడు. కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాశాడు. శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మృచ్ఛకటికం అనే ఆసక్తికరమైన నాటకాన్ని రాశాడు. కాళిదాసు వివిధ రకాలైన పద్యాలను రచించాడు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.